అంటే ఇక్కడున్న వాళ్ళకే చాలామందికి ఆ టెక్నికల్ విషయాలు తెలియవన్నమాట. అంటే మనం కూడా అంటే చాలామంది మనకు బాగా తెలుసు అనుకుంటాం కదా, అట్లా తెలియని విషయాలు చాలా చెప్పారు. తర్వాత మనము ఈ ఫోన్ సైట్స్ కానీ వీటన్నిటిని బ్యాన్ చేయటం కానీ, లేకపోతే వాటిని రెగ్యులేట్ చేయటం, ఎలా రెగ్యులేట్ అంటే ఫోన్ సైట్స్ని రెగ్యులేట్ చేయటం కాదు, అదే అవి లేకుండా బ్యాన్ చేయటమా, అది రెగ్యులేషనా, అది ఏమంటారు నాకు తెలియదు. కానీ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయాలన్నప్పుడు దానికి సంబంధించిన మేము అంతా ఒక మా ఇది చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన డ్రాఫ్టింగ్ మీరే చేయాలి. ఎందుకంటే మాకు ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ తెలియవు. గవర్నమెంట్ని ఎలా అడగాలి, ఏ ఫామ్లో అడగాలి అనేది మీకు బాగా తెలుసు కాబట్టి మీ సహాయం చాలా అవసరం. తర్వాత ఇందాక అంటే నాకు ఇంకోటి కూడా ఏమనిపిస్తుందంటే, మనం మాట్లాడేది వేరు, అంటే వినటం వేరు, కానీ ఇది చూస్తున్నారు, కళ్ళతో చూస్తున్నారు. ఇది చూసింది ఎవరికైనా సరే చాలా ఎఫెక్ట్ ఉంటుంది దాని మీద. అంటే కాబట్టి నాకేమనిపిస్తుందంటే ఈ మనందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ ఎలా ఉందో, ఇక్కడ కంటే కూడా ఈ చదువుకున్న వాళ్ళ కుటుంబాల గురించి, లేకపోతే ఎలైట్ ఫ్యామిలీస్ గురించి, అప్పర్ మిడిల్ క్లాస్ ఆ ఫ్యామిలీస్ గురించి కాదు, నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది ఎంత ఇది ఉందంటే నేను నా కళ్ళారా చూశాను. గ్రామాల్లో పాపం వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు, లేకపోతే రోజువారీ కూలీలుగా ఉన్నారు. అట్లా ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో కూడా పిల్లలు మాకు ఫోన్లు కావాలని చెప్పి చాలా ఖరీదైన ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు కొనిపించుకొని వాళ్ళు అరుగుల మీద ఒక 7th 8th క్లాస్ నుంచి ఇవి చూడటాలు మొదలుపెట్టారు. చూసి తర్వాత అరుగులు అంటారు ఊళ్ళల్లో, ఇంటి బయట ఉంటాయన్నమాట. అక్కడ కూర్చొని వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసే విధానము అవన్నీ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఫోన్ సైట్స్ అవే చూస్తున్నారు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది అన్నమాట. సో అక్కడ అసలు తల్లిదండ్రులకి తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది ఈ స్మార్ట్ ఫోన్స్ వాళ్ళు ఇచ్చేయరు, వాళ్ళు ఈ వెబ్సైట్లో చూడరు, ఏమీ చూడరు. కానీ పిల్లలకి ఏంటంటే పిల్లలు దీని మూలంగా ఒక ఏజ్ రాగానే ఫోన్లు, పలానా పక్కనవాడు కొనుక్కున్నాడు, పలానా పక్కన అంటే ఇంకొకళ్ళు కొనుక్కున్నారు, మాకు కూడా కావాలి, ఫోన్ లేకపోతే కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఆన్లైన్లో క్లాసులు, సో దానికోసం ఫోన్ కావాలి. తర్వాత అంటే అందరికీ తెలియదు ఏంటంటే మామూలుగా మిగతా వాటికి చైల్డ్ లాక్ అని ఎలా ఉంటాయో దీనిలాగా అలాగా ఈ ఫోన్ను కూడా పెట్టి చేయొచ్చు. తర్వాత ఎక్కడైతే స్కూళ్ళల్లో ముఖ్యంగా పేరెంట్స్కి మీరు ఫోన్ ఇచ్చేసేటప్పుడు వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా పెట్టాలి, ప్రతి స్కూల్లో కూడా పెట్టాలి. ఈ ఫోన్లో మీరు పిల్లలు చూడకుండా మీరు ఇందాక ఇంకో ప్రొఫైల్ యాడ్ చేయొచ్చు అన్నారు కదా, సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత ఒకవేళ ఇంకా చిన్నపిల్లలు ఇదైతే కనుక అంటే ప్రతి చోట కూడా పేరెంట్స్కి అది తెలియాలి. అది తెలిసిన తర్వాత కానీ పేరెంట్స్ వాడకుండా ఉండి పిల్లలు మాత్రమే వాడేటప్పుడు ఫోన్ని అప్పుడు ఏం చేయాలనేది మనం చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఇన్ కేస్ అలా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి అలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నారేమంటే వాళ్ళ కోసం అని చెప్పి స్కూల్లో ఏదైనా ఒకటి అరేంజ్ చేసినా బాగానే ఉంటుంది. ఒక జనరేషన్ మొత్తము చాలా పాడైపోయింది. ఇందాక మీరు చెప్పారు కదా, చాలామంది నేను చూస్తున్నాను 7th 8th ఇది అవుతుంది, 10th అయిపోతుంది, ఫెయిల్ అవుతారు, కూర్చుని అరుగుల మీద కూర్చుంటారు. వాళ్ళు అది పని చేయటం లేదు, ఇటు పేరెంట్స్కి చాలా బర్డెన్గా అయిపోతున్నారు, వాళ్ళు ట్యాకిల్ చేయలేరు అసలు. తర్వాత ఇంకొకటి ఏమనిపించిందంటే అసలు పేరెంట్స్ కూడా చాలా అవేర్నెస్ చాలా అవసరము. తర్వాత ఇప్పుడు ఈ క్వాలిటీ టైం ఇవన్నీ ఏంటంటే సార్ మీరు ఏమనుకోవద్దు, ఇటువైపు ఉన్న వాళ్ళకి కానీ అటువైపు వాళ్ళకి అట్లా క్వాలిటీ టైం ఇవ్వగలగటం, ఆ కాన్సెప్ట్లు అవన్నీ అర్థం కావు సార్. అంటే వాళ్ళు కావాలని ఇవ్వటం అనేది కాదు, పగలంతా కష్టపడి చేసిన తర్వాత తినటం పడుకోవటం, లేకపోతే పనిమాల సీరియల్స్ వచ్చినాయి కాబట్టి అవి చూడటం వాటితోనే సరిపోతుంది. కాబట్టి ఇటువైపు ఉన్న వాళ్ళతోనే ఎక్కువ ప్రాబ్లం ఉంది సార్. అక్కడ ఒళ్ళులో వాళ్ళ దానికంటే కూడా ఇక్కడ ఉన్న ఎలైట్ గ్రూప్ నుంచి వచ్చే వాళ్ళతోనే చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది. తర్వాత ఇంకొకటి నేను ఇది ఇక్కడ మన ఈ ఫోన్ దీని గురించి ఇది అవుతున్నాం, కానీ ఇదైతే ఏదో దొంగచాటుగా చూస్తున్నారు. కానీ సినిమాల సంగతి ఏంటి? సినిమాల్లో పబ్లిక్గా పెద్ద స్క్రీన్ మీద చూస్తారు. ఇవాళ సినిమాలన్నీ ఎలా ఉన్నాయి, ప్రతి దాంట్లో కూడా అశ్లీలతే ఉంది, ప్రతి దాంట్లో కూడా వైలెన్సే ఉంది, ప్రతి దాంట్లో కూడా
భయంకరమైన ఇది ఉంది. ఇదైతే దొంగచాటుగానే చూస్తాడు అసలు, మరి అది బయటకు వస్తున్నాయి. అది ప్రభుత్వం సెన్సార్ బోర్డు ఉంది, ప్రభుత్వం సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన సినిమాలు అవి. ఆ సినిమాలు కూడా మరి ఎంత భయంకరంగా ఉంటుంది, పెద్దలను అగౌరవపరిచేలాగా ఉంటాయి. తర్వాత వాళ్ళ రంగు రూపాల మీద ఇది చేసే దీనిలాగా ఉంటాయి. ఆడవాళ్ళని చాలా చిన్న చూపిస్తూ ఉంటాయి. తర్వాత అన్ని రకాలుగా కూడా సినిమాలు చాలా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అంతకుముందు మహిళా సంఘాలు వాళ్ళంతా కూడా ఏం చేసేవారంటే, ఏ సినిమా వచ్చినా కానీ ఎక్కడైనా కొంత అశ్లీలత ఉంటే వెంటనే వెళ్ళి థియేటర్ల దగ్గర లేకపోతే సెన్సార్ బోర్డు దగ్గర గొడవలు చేసేవారు. ఇప్పుడు కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే, గొడవ చేయటం అనే ఉద్దేశంతో కాకుండా ఫస్ట్ ఏదైనా సరే ఈ నెలలో ఇప్పుడు ఏమో వచ్చినాయి సినిమాలు వెళ్ళి చూడాలి, ఒక చిన్న గ్రూప్ లాగా వెళ్ళి చూడాలి. ఆ సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడాలి, చూసి అందులో ఏముంది, పిల్లలకి జనరల్గా అసలు సమాజానికి పనికిరానిది ఏముంది, సమాజానికి హాని చేసేదే కంటెంట్ ఏముంది, ఏమేమి సీన్స్ ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేసి ప్రతి దాన్ని ఒక దీనిలాగా ఇచ్చి సెన్సార్ బోర్డుకి మీరు ఎలా ఇచ్చారు దీనికని చెప్పి అడగాల్సిన పని అయితే ఉందండి. సో బేసికల్గా తల్లిదండ్రుల మీద కంటే అంటే ఉంది కానీ సమాజం మీద, ప్రభుత్వాల మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందని నేను ఫీల్ అవుతాను.